కిల్ ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. నాకు ఈ మూవీ రివ్యూస్ కొన్ని కనిపించినాయి. అరే మూవీ బాగున్నదచ్చు అంటే అనుకోని డైరెక్ట్ థియేటర్లోకి వెళ్ళి మూవీ చూసి రావడం జరిగింది. లిటరలీ నాకు ఎలా అనిపించింది ఫిలిం అని అంటే చాలా బాగుంది భయ్య. ఎస్పెషల్లీ నేను కూడా ఒక యాక్షన్ ఫిలిమ్స్ కి అట్రాక్టెడే, అంటే కొంచెం నాకు కూడా ఇష్టమే అలాంటి ఫిలిమ్స్. సో ఆ ఫిలిం లో ఈ ఫిలిం బెటర్ అని అంటే సూట్ అవుతుందా అంటే అబ్సల్యూట్లీ చెప్తున్నా. కంపల్సరీ యాక్షన్ ఫిలిమ్స్ కానీ లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ జోనర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఫిలిం ని వెళ్ళి చూడండి. కానీ దీనికి ఒకటే చెప్తున్నా, హిందీలో ఉంది ఫిలిం అనేది, హిందీలో ఉంది, తెలుగులో అవైలబుల్ లేదు. ఫిలిం ని వెళ్ళి చూసేయండి. అండ్ ఎస్పెషల్లీ నేనైతే నిజం చెప్తున్నా, చాలా బాగుంది భయ. ఫిలిం మాత్రం ఎంజాయ్ చేశానని చెప్తాను. కానీ మూవీ టైమ్ అంటే మూవీ రన్ టైం అయితే చాలా తక్కువనే ఉంటుంది. అంటే ఒక 1 hour 30 minutes అట్లా ఆ టైంలో ఆ రేంజ్ లో ఉంటుంది. ఎక్కువ అయితే ఉండదు ఫిలిం రన్ టైం అనేది. సో ఇంకా కొంచెం ఉంటే బాగుండును అన్నట్టు నాకు అనిపించింది. అంటే ఎంతలా బాగుందని మీరే అనుకోండి. సరే, ఒక బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, అమృత్ అనే ఒక బేసిక్ కమాండో భయ. ఈ కమాండో అనే వ్యక్తి ఒక ఢిల్లీకి వెళ్తాడు. సో ట్రైన్ లో ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ లో విలన్స్ అనేది ఎంటర్ అవుతారు. ఆ విలన్స్ ఒకటే ఏం లేదు, డబ్బున్న మనుషుల దగ్గర డబ్బు దూరేలా. సో అలాంటి టైంలో దాంట్లో ఒక రిచ్ అయిన పర్సన్ తులకి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో ఆమెని పట్టుకొని కిడ్నాప్ చేసి ఆ వేరియస్ లో ఆలోచిస్తారు విలన్స్. సో అలా జరిగినప్పుడు మన హీరో విలన్స్ ని ఎలాక్కి పడేశారు అనేది ఫిలిం. ఇక ఫిలిం అనేది ఎక్స్పెషల్లీ నాకు చెప్పాలంటే ఫుల్లీ బ్లడ్. ఆ బ్లడ్ మాత్రం చూస్తే ఒక్కొక్కడైతే అరే వా ఏంట్రా బాయ్ అని అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో ఆ విలన్స్ కి అండ్ హీరోకి వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం చింపి అవతలేసేస్తారు. అండ్ ఒకటే పాయింట్ భయ, అంతపట్టికి ట్రైన్ లో అలాంటి సీన్స్ తీయడం అనేది చాలా కష్టము. సో అది కెమెరా డిపార్ట్మెంట్కి, ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి టేకే బో భయ్య, నిజం చెప్తున్నా. అంటే ఫిలిం చూసిన తర్వాత కొంచెం మందికి అర్థమైతే డీప్గా చూస్తే కనుక. అండ్ ఇంకా ఈ ఫిలిం గురించి చెప్పాలి అంటే, అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది చూడండి, బీజం ప్యూర్లీ ఎక్సలెంట్. అది మాత్రం నాకైతే బాగా నచ్చింది. అంటే సమ్ పీపుల్స్ నచ్చచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. ఇది నా విషయానికి వచ్చేసరికి నచ్చింది. అండ్ ఫిలిం మొత్తం ఆ ట్రైన్లోనే ఉంటుంది భయ్య. మొత్తం నైట్ షోనే ఉంటుంది. ఆ 1 day నైట్ లో జరిగే ఆ సీక్వెన్సెస్ మనం చూస్తాము. అండ్ ఈ ఫిలింలో ఇంకొక పాయింట్ చెప్పాలంటే, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతాయి. సో కొన్ని క్యారెక్టర్స్ అనుకోకుండా లేపేయడము, ఇన్ కేస్ ఆ క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అవుతాయి. సో ఆ రేంజ్ లో కూడా ఉంటాయి. సీన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో విలన్స్ కూడా చాలా మంచి ఎలివేట్ చేశారు భయ్య. అందుకనేమో మరి ఆ విలన్ కి మన హీరోకి ఉండే ఆ బాండింగ్ అనేది మనకు యాక్షన్ వేలో గట్టిగా అనిపించింది. అండ్ దీంట్లో ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలంటే, స్టార్టింగ్ నుంచి కొన్ని యాక్షన్స్ సీన్స్ అనేది అంతలా అనిపేది, కానీ పోంగా కొద్దీ స్టేజెస్ మారుతాయి. ఇంకా ఫిలింలో ఎమోషనల్ ఉంటుందా అని అంటే ఉంటుందా, కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా నాకు కనెక్ట్ అయినాయి ఫిలింలో. అంటే మరీ అంత లేదని చెప్పలేను, కానీ కానీ ఏమన్నా లాగ్ వేలో అనిపించింది అంటే ఎక్కడ కూడా లాగ్ వేలు అనిపించలేదు. స్టార్టింగ్ బిగినింగ్ నుంచి మనకు ఎండింగ్ వరకు అంటే మనకు ట్రైన్ సీన్స్ చాలా చూస్తాం ఫిలింలో. అండ్ ఓవరాల్లీ ఫిలిం అనేది చాలా బాగుంది. సో ఎస్పెషల్లీ నేను ఈ ఫిలింని రికమెండ్ చేసేది, కొంచెం వైలెన్స్కి దూరంగా ఉంటా భయ ఫిలింలో అని అంటే ఈ ఫిలిం రికమెండ్ చేయ. అంటే నాకు ఫుల్లీ యాక్షన్ ఫీలింగ్ కావాలి, సో వైలెన్స్ కావాలి, అలాంటి వేరియేషన్స్లో ఉంటే కనుక ఏదైనా పర్సన్ జస్ట్ థియేటర్లోకి వెళ్ళి ఫిలిం చూసేయండి. అండ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆల్ పీపుల్స్ ఆర్ గుడ్ వెల్ బై అని చెప్తున్నాను. చాలా బాగా చేశారు. అండ్ ఈ క్యారెక్టర్ బాగాలేదు అని నేను చెప్పలేను. ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకైతే కనెక్ట్ అయ్యే విధంగానే ఉన్నదని చెప్తాను. అండ్ ఇంకా ఈ ఫిలిం గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఫిలిం అని చెప్తాను. సో ఇది మాత్రము మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందాలి అని అంటే మీరు థియేటర్లోకి వెళ్ళి ఫిలిం చూడండి. మ్యాక్సిమం ఓటీటీ కోసం వెయిట్ చేస్తే కనుక, అంత లేదు అని అంటే కనుక ఓటీటీకి వచ్చినాకనే మ్యాక్సిమం మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్తాను. అండ్ ఓవరాల్లీ కిల్ మూవీ ఈ రివ్యూ అయితే ఇది. అండ్ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.